నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చీరాల ఓటర్ల జాబితాల సవరణలో బిఎల్ఓల నిర్లక్ష్యం, తప్పులు సవరించకపోవడంపై విమర్శల వెల్లువ. దొంగ ఓట్ల తతంగం నడిపిస్తున్నది తాడేపల్లి ప్యాలెసే, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ ద్వారా అక్రమాలని తెలుగుదేశం ఆరోపణ. కౌలు రైతులను నమ్మించి నట్టేటా ముంచిన జగన్, రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత. నెహ్రూ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు, ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శమన్న కాంగ్రెస్. ఢిల్లీలో మళ్లీ ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం, దీపావళి టపాసుల మూతతో క్షీణించిన గాలి నాణ్యత. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యాన గుంటూరులో ఓటర్ల సహాయ కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సభ్యులు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కనుక తీసేసినట్లయితే అది చట్టబద్ధత కాదు. ఎలక్షన్ కమిషన్ 3 విధానాలు చూపించింది. ఒకటి ప్రతి వారికి ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ బిల్లు. ఈ మూడిట్లో 2 కనుక ఉంటే మీరు కనుక రుజువు చేసుకోగలిగితే మీ ఓటు హక్కు ఎవరు తీసే అవకాశం లేదు. అందుచేత మీకు సరి చూసుకోండి, మీ ఆధార్ కార్డుని సరి చూసుకోండి, మీ గ్యాస్ కనెక్షన్ని సరి చూసుకోండి, మీ ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయా లేదా, మీ పేరు మీద ఉన్నాయా లేదా చూసుకోండి. చాలా చోట్ల ఏంటంటే చనిపోయిన తండ్రుల పేరు మీద వారి పేరు మీద ఉంటుంది. అంతేత అట్లాంటి వాటిని మీరు సవరించి మీ పేరు మీద బిల్స్ వచ్చేలాగా ఏర్పాటు కనుక చేసుకున్నట్లయితే మీ హక్కులు రక్షించబడతాయి. ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది ఇది ఒక సాంప్రదాయ వ్యవస్థ. మనం స్వేచ్ఛగా ఎన్నికలు జరిపే సంస్కృతిలో మనం ఉన్నాం. ఎవరు మన ప్రభావితం చేయలేరు. దురుద్దేశపూర్వకంగా మన ఓటు హక్కుని ఎవరు తీయలేరు. మనని ప్రభావితం చేసి ఒత్తిడి చేసి మన మనోభావాలకు భిన్నంగా కూడా ఎవరు బెదిరించో, లేకపోతే ప్రభుత్వ పథకాలు మీకు అందవనో, లేకపోతే మీరు కనుక ఓటైపోతే మా పార్టీకి కనుక ఓటైపోతే మీకు నష్టం జరుగుతుందనో అని చెప్పే ప్రచారంలో మాత్రం పసలేదు. మీరు భయపడాల్సిన పని లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజలు నమ్ముకున్న ప్రభుత్వమే శాశ్వత. రాజకీయ పార్టీలు కూడా ప్రజల విశ్వసనీయత కోసమే పనిచేయాలి. ప్రభుత్వం కూడా ప్రజల విశ్వసనీయతను నిలబెట్టుకోవడానికి, ప్రజా విశ్వాసం కోసం, ప్రజా ఆమోదం కోసం పనిచేయాలి అని చెప్పేసి నేను మనవి చేస్తూ, మన ప్రజాస్వామ్య వ్యవస్థ బలపరచడానికి సీఎంసీ చేసేది మామూలు చిన్న ప్రయత్నం. నిజమైన ప్రయత్నం చేయాల్సిందల్లా నేరుగా ఓటర్లు మీ ఓటు ఉందో లేదో చూసుకోండి. మీ ఓటుని సరిగా సక్రమంగా వినియోగించుకోండి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న విద్యావంతులు, ఉన్నత ఆదాయ వర్గాల వారు తక్కువ శాతం పట్టణాల్లో ఓటు ఉపయోగించుకుంటున్నారు. ఇది బాధాకరం. ఈ పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. ఈసారి పట్టణ ప్రాంతాల్లో కూడా గణనీయంగా ఓటర్ల శాతం కూడా పెరుగుతుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మరొకసారి మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ ఓటర్స్ సర్వీస్ సెంటర్ కూడా ప్రారంభించబడటం పెద్దలు జేజాల శంకర్ గారు, ప్రొఫెసర్ రంగర్ గారు, సహచరులు మిత్రులు లక్ష్మణరెడ్డి గారు దీనికంతా కూడా తోడ్పాటు అందించడం కోసం వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాలో సమగ్ర పరిశీలన తర్వాత కూడా ఏమాత్రం మార్పు రాలేదు. పాత జాబితాలో ఉన్న తప్పులే మళ్లీ ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వారి పేర్లు గుర్తించి తొలగించాలని సిఫార్సు చేశామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు. కానీ వారి పేర్లు చాలా వరకు అలాగే ఉంచారు. 0 డోర్ నంబర్లతో ఉన్న ఓట్లు తొలగించాలని రాజకీయ పార్టీలు విన్నవించినా పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఆగస్టు 21 నుంచి నెల రోజులు ఇంటింటి పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. కానీ చాలా చోట్ల బిఎల్ఓలు ఇంటింటికి తిరగలేదని ఆరోపణలు వచ్చాయి. ముసాయిదా జాబితా పరిశీలిస్తే బిఎల్ఓ తిరగలేదన్న వాదనకు నిజమని అనిపిస్తోంది. చీరాల నియోజకవర్గంలో బూత్ నంబర్ 24లో అంకిరెడ్డి కావూరి, జాజిరెడ్డి కావూరి, శ్రీనివాసరెడ్డి, వెంకటలక్ష్మి కావూరికి 0 ఇంటి నంబర్లతో ఓట్లు ఉన్నాయి. పోలింగ్ కేంద్రంలో 37లో దాదాపు 75 మందికి 0 డోర్ నంబర్తో ఓట్లు ఉన్నాయి.
వేటపాలెం బండ్లబాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్ నంబర్ 202లో 29 మంది మృతులకు ఓటు కల్పించారు. ఇంటింటి సర్వేకు ముందు జాబితా ఎలా ఉందో ప్రస్తుతం ఉచ్చిన ముసాయిదాలోనూ అలాగే ఉంది. బూత్ నంబర్ 24లో కొందరికి 2 ఓట్లు కల్పించారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా పరిశీలించి తప్పులు సరిదిద్దాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద బొలెరో వాహనం బోల్తాపడిన ఘటనలో 5 గాయపడ్డారు. నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన 12 మంది భక్తులు కార్తీక మాసం సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తిరుగుపయనమయ్యారు. మార్గం మధ్యలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుండగా మలుపు వద్ద వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కోటప్పకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జాగ్రత్త బాబు జాగ్రత్త అనుకుంటా కానీ వినకుండా 2 సార్లు పడేది. లాస్ట్ కటింగ్ లేచిపోయి కటింగ్ చేసి బండి పెట్టి కొట్టేశాడు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము విజయవాడ దుర్గమ్మ కడ దర్శనం చేసుకుని, మాది ప్రజెంట్ కాదలపల్లి అండి. నేను నైట్ వచ్చాము. దుర్గమ్మ కడ దర్శనం చేసుకుని గొడవ సానిపించి వెళ్ళిపోదాం అనుకుని వచ్చేసాము. అందులోనే జరిగేసాము. ఎంతమంది ఉన్నారు ఆటోలో? 12 మంది ఉన్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం వద్ద జరిగిన ప్రమాదంలో 2 స్నేహితులు మృతి చెందారు. బైక్ను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తేజ ప్రవీణ్ అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలైన హరినాథ్ రెడ్డిని అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కొత్త బైక్ కొనుగోలు చేసిన హరినాథ్ రెడ్డి స్నేహితుడు ప్రవీణ్తో కలిసి పెన్నోహబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు చేయించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కౌలు రైతులకు భరోసా కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కౌలు రైతులందరికీ రైతు భరోసా సాయం ఇస్తామని మాటిచ్చి అమలు సమయంలో కులాల వారీగా విభజించారు. ఆ తర్వాత కౌలు రైతుల సంఖ్యలో కోత పెట్టారు. 99% హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పే జగన్ కౌలు రైతుల గోడును మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ లేఖ ఏమిటా అని చూస్తున్నారా? 2019 జూలై 8న మీ ఆత్మబంధువు జగన్ పేరిట 15.36 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ కౌలు రైతుల్ని ఉద్దేశిస్తూ రాసిన లేఖ. మరి నిజంగా ఆ హామీని అమలు చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. మాట తప్పను మడమ తిప్పను అంటూ చెప్పే ముఖ్యమంత్రి కౌలు రైతులకు సాయం విషయంలో పూర్తిగా మడమ తిప్పేశారు. సీఎం జగన్ హామీ ప్రకారం 15.36 లక్షల మంది కౌలు రైతులకు ఏడాదికి 13,500 చొప్పున రైతు భరోసా చెల్లిస్తే 2,073 కోట్లు ఖర్చవుతుంది. అంటే 5 ఏళ్లలో 10,365 కోట్లు. వాస్తవానికి ఈ 5 ఏళ్లలో ఆయన కౌలు రైతులకు ఇచ్చిన భరోసా కేవలం 697 కోట్లు మాత్రమే. అంటే ఒక్క ఏడాదికి ఇవ్వాల్సిన మొత్తంలో 3వ వంతు కూడా కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఏడాదికి 13,500 కూడా ఇవ్వలేకపోతే రైతులు తమ పంటలకు ఎలా పెట్టుబడి పెడతారంటూ కపట ప్రేమ ఒలకబోసిన ముఖ్యమంత్రికి మరి కౌలు రైతుల బాధలు పట్టడం లేదా, లేక కావాలనే విస్మరిస్తున్నారా అని రైతులు పెదవి విరుస్తున్నారు. రాధాకృష్ణ కమిషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 24 లక్షల మందికి పైగా కౌలు రైతులు ఉన్నారు. అయితే జగన్ మాత్రం ఏడాదికి 15.36 లక్షల మందికి ఇస్తామని హామీ ఇచ్చారు. అమల్లోకి వచ్చేసరికి ఆ విషయాన్ని సీఎం జగన్ విస్మరించారు. ఏడాదికి సగటున 1.07 లక్షల మందికి మాత్రమే ఇచ్చి సరిపెడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులతో పాటు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు సాయం అని చెబుతున్నా వాస్తవంగా వారిలోనూ అందరికీ భరోసా కల్పించడం లేదు. సీసీ కార్డులను అందించడంలోనే మెలిక పెడుతున్నారు. వివిధ రకాల నిబంధనలతో కుర్రీలు పెడుతూ కార్డులు ఇవ్వడం లేదు. మొత్తంగా చూస్తే కౌలు రైతులకు ఇచ్చిన హామీలోనే 93% మందికి జగన్ కోత పెట్టారు. కేవలం 7% మందికి మాత్రమే ఏడాదికి 13,500 చొప్పున రైతు భరోసా జమ చేస్తున్నారు. 2020-21, 2021-22 సంవత్సరాల్లో అయితే సగటున 1,00,000 మందికి కూడా జగన్ ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వలేకపోయింది. ఎన్నికల ఏడాది కావడంతో అర్హుల సంఖ్యను కొద్దిగా పెంచారు. అయినప్పటికీ 1.50 లక్షల మందిని కూడా అర్హులుగా తేల్చలేకపోయింది.
సీఎం జగన్ ఇచ్చిన హామీ 100% అమలైతే కౌలు రైతులకు ఏడాదికి 2073 కోట్లు దక్కుతాయి. అయితే ఆయన ఏడాదికి సగటున 140 కోట్ల లోపుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఏడాదికి 1933 కోట్లు మిగుల్చుకున్నారు. 5 ఏళ్లలో చూస్తే 9665 కోట్ల మేర కౌలు రైతులకు బాకీ పడ్డారు. ఇంత మోసం చేస్తూ కూడా కౌలు రైతులకు ఎంతో గొప్ప మేలు చేస్తున్నామని, అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తున్నామని వారిని జగన్ నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలోని కౌలు రైతుల్లో అత్యధికంగా నిరుపేద కుటుంబాల వారికి చెందిన వారే ఉన్నారు. సగటున ఒక్కో రైతు 3 నుంచి 4 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరాకు కనీసం 30,000 చొప్పున పెట్టుబడి ప్రకారం చూసినా కనీసం 1,00,000కు పైగానే ఖర్చు పెడుతున్నారు. వర్షాలు, వరదలు, కరువులతో పంట చేతికి రాక పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కనీసం కౌలు రైతు కార్డులు అందిద్దామనే ఆలోచన కూడా చేయడం లేదు. వారికి రాయితీ విత్తనాలు ఇవ్వడం లేదు. పెట్టుబడి రాయితీ, పంటల బీమా ప్రయోజనాలు కల్పించడం లేదు. రైతు భరోసా కింద 13,500 సాయం కూడా కౌలు రైతులకు అందించకుండా జగన్ ప్రభుత్వం వారిని మరింత కష్టాల్లోకి నెడుతోంది. ఆధ్యాత్మికతతో అలరారే ధవళేశ్వరం ప్రస్తుతం మురికి కూపంలా మారింది. పాలకుల అశ్రద్ధ, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంతో 2 ఏళ్లుగా పారిశుద్ధ్య సమస్య పట్టిపీడిస్తోంది. భరించలేని దుర్గంధం, దోమల దండయాత్రతో జనం అవస్థలు పడుతున్నా అధికారులకు పట్టడం లేదు. సమస్య పరిష్కరించాలని ఎన్నిసార్లు అధికారులను కోరినా ఎలాంటి స్పందన లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన గ్రామ పంచాయతీల్లో ఒకటైన ధవళేశ్వరం నేడు పారిశుధ్య సమస్యతో అల్లాడుతోంది. సుమారు 60,000 జనాభా ఉన్న ఈ ప్రాంతంలో పారిశుధ్యాన్ని పూర్తిగా గాలికొదిలేశారు. మెండావారి వీధి, ఉడతావారి వీధి, కాటన్పేట, లక్ష్మీ జనార్దన నగర్, జాలరుపేట, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెత్తా చెదారంతో దుర్గంధంగా మారాయి. పాత ప్రభుత్వాసుపత్రి వీధిలో డంపింగ్ యార్డును తలపించేలా చెత్త నిల్వలు పేరుకుపోయాయి. మెండావారి వీధిలో 8 నెలల క్రితం తీసిన వ్యర్థాలను పారిశుధ్య అధికారులు ఇంతవరకు తొలగించలేదు. దీంతో వర్షం పడినప్పుడల్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇది వరకు వీధి వీధికి చెత్త కుండీలు పెట్టేవారండి. ఇప్పుడు చెత్త కుండీలు లేవండి. అసలు ఎక్కడో ఒక చెత్త కుండీ పెడితే ఎక్కడెక్కడ లేని చెత్త అంతా తీసుకొచ్చి, కుక్కలు చచ్చిపోయినా, పిల్లులు చచ్చిపోయినా, ఏ పంది కుక్కలు చచ్చిపోయినా తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. వాసన ఉండలేకపోతున్నామండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బాగోలేదండి. అసలు ఇది శుభ్రాలు లేవు. కాలువలు ఎక్కడికక్కడ మురిగిపోయి వాసనలు కొట్టుకుంటూ ఉంటున్నాం దోమల్లోని. పారిశుధ్యం ఇది కాళ్ళలోంచి పూడికి తీసారండి. 8 మాసాలు అయిందండి తీసి, ఇప్పటికి వచ్చి పట్టుకెళ్తలేదండి. చూడండి ఎంతమంది మొక్కలు వేసిపోయింది ఒకసారి మీరే చూడండి. దీనికి ఇక్కడ చుట్టుపక్కల చిన్నపిల్లలు, మనవలు అందరూ ఉన్నారండి. చాలా బాధపడుతున్నామండి. ధవళేశ్వరం పంచాయతీ ఏది కూడా బాగోలేదండి మాకు. ఈ పక్కన మీరు వచ్చి చూస్తే పడిపోతా నడుతున్నారండి ప్రజలు. అస్సలు ఇంకా రోడ్డు వేస్తామన్నారండి ఒకప్పుడు. ఈ ప్రభుత్వానికంటే ముందు రోడ్డు వేసే టైంలో ఈ గవర్నమెంట్ మారిపోయి పరమ చండాలం, పరమ దరిద్రం అయిపోయిందండి. అందరి జీవితాల్లో కష్టాలతోనే ఉన్నాయి. ఊరంతా చెత్త కిందనే ఉంది. యువలు మారుతున్నారు, ఏదో చేయించుతున్నారు నామకార్థం, అంతే. ఇంకా అంతకంటే ఏమీ లేదు చేసేది. పరిశుభ్రం కావాలండి, ఊరంతా బాగుండాలి. ఊరు బాగుంటే ప్రజలు బాగుంటాం. లక్ష్మీ జనార్దన నగర్లో పంచాయతీ అధికారులు చెత్త కుండీలు ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ ఖాళీ స్థలంలోనే చెత్త వేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మినీ డంపింగ్ యార్డును తలపిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో కాలనీల్లోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. అధికారులు పట్టించుకోక చివరికి స్థానికులే సొంత డబ్బు వెచ్చించి పూడికను తీయించుకుంటున్నారు. రాత్రి అయితే చాలు దోమల బెడదతో కాలనీ వాసులు హడలిపోతున్నారు. ఇదంతా తీసేసి పైన వేసి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోతే మళ్ళీ వస్తారో తీస్తారని మేము అనుకున్నామండి. మళ్ళీ వాళ్ళు వచ్చింది లేదు, తీసింది లేదని మళ్ళీ డ్రైనేజీలోకి వెళ్ళిపోతున్నాడు అంతానే. ఇక్కడ పందులు చచ్చిపోతున్నాయండి. వాసన ఈ పక్కన వాళ్ళు గట్రా డబ్బులు ఇచ్చి, ఎవరికాలే డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నామండి. వీటి వల్ల దోమలు వచ్చేస్తున్నాయి కదండి. వచ్చేసి దోమ కొడుతుంటే జ్వరం వచ్చేస్తుందండి. తలనొప్పి, జ్వరం, కాళ్ళు వాసిపోవటం అటువంటి రోగాలు వచ్చేస్తున్నాయండి. మొన్న వాన్ అండి, ఎవరో రాలేదండి. వాన్ కుక్కి మొత్తం చెత్త అంతా పంపించాను. వాన్ అండి తడిచి ఏమి తెత్తలండి. మన చెట్లు అలాగున్నాయండి, ముఖం అన్నీ అలాగున్నాయి, మొక్కలు కొట్టున్నాయి. ఎవరో ఒక్కళ్ళు పట్టించి అనలేదండి. డ్రైనేజీలు కాలువలు తీరండి, మొత్తానికి అసలు ఏం చేయట్లేదండి. చాలా ఇదిగా ఉందండి. అసలు డ్రైనేజ్ అలా తీయడం అన్నది లేదండి. ఇప్పుడు వచ్చి అప్పుడు 6 నెలలు ఎన్నాళ్ళు అయిందండి, ముట్టుకోలేదండి. ఇప్పుడు వచ్చి కాలువలు అన్నీ ఏకమైపోయి ఇక గుమ్మాల్లో కూడా వచ్చేస్తుందండి వాటర్. ఇప్పుడు 2 సంవత్సరాల పైనుంచండి ఆ కాలువలు తీర్తలేదు. మరి పిల్లలతో రోగాలతో, జ్వరాలతోటి దోమలు సాయంత్రం 5 ఎలాగంటే అలాగే ఉంటున్నాయండి ఏకల్లాగా. కాటన్ నగర్లోనూ అదే దుస్థితి.
వీధుల్లోని చెత్తను శుభ్రం చేసే సిబ్బందే కరువయ్యారు. ఇళ్ల మధ్యలోని చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా, అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పక్క నుండి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవరూ రావట్లేదండి, పట్టించుకోవట్లేదు మమ్మల్ని. రోడ్డు వర్షం వస్తే ఒక కాలువలాగా ఉంటుందండి, చెరువులా ఉంటుంది. ఓట్ల ఎలక్షన్ టైంలో ఓట్లు అడగడానికి వస్తారు కానీ మా సమస్యలు ఏంటో రారు, అడగరు. నెగ్గినాక మా సమస్య ఏంటో ఎవరు అడగడానికి రావట్లేదు. వాలంటీర్లు అందరికీ కంప్లైంట్ చేసాం, ఎవరో కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల పైన అయిందండి కాలువ తీసి. తుక్కు మేమే తీసుకున్నాం అండి. అది రోజు మేము తీసుకోవడం, అది అగ్గిపుల్లేసి 2-3 రోజులు కాల్చడం. ఎవరో పట్టించుకోరండి ఇక్కడ. మాకేమో రోగాలు వచ్చేస్తున్నాయండి, మేము భరించలేకపోతున్నాం. నాకేమో మొన్నటి వరకు ఫలేరియా జరగండి, చాలా బాధపడుతున్నాండి, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దీనివల్ల చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చాను పంచాయతీకి, స్పందనలో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు కూడా వచ్చి నా సంతకం తీసుకున్నారు కానీ ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు టాటర్ వస్తుందని చెప్పారు కానీ ఇప్పుడు వచ్చి రాలేదు. ఎందుకు రాలేదు ఏంటని అడుగుతుంటే టాటర్ లేవని చెప్తున్నారు. టాటర్ లేవేటండి అక్కడికైనా అడుగుతుంటే ఈవో ఫోన్ చేసేటప్పుడు వేరే వాళ్ళకి ఫోన్ చేసి తీసే అంటున్నాడు. ఈరోజు తీసేస్తాడు, 4 రోజుల తర్వాత మళ్ళీ మామూలు, 5 రోజుల తర్వాత మళ్ళీ మామూలు. మేము ఫోన్ చేసుకుంటే టాటర్ వస్తుంది. ధవళేశ్వరంలోని క్వారీ కెనాల్ రోడ్డు, గోదావరి గట్టు ప్రాంతం, డెల్టా హైస్కూల్ పరిసర ప్రాంతాల్లోనూ చెత్త సమస్య పట్టి పీడిస్తోంది. స్పందనలు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతోందని ధవళేశ్వరం వాసులు వాపోతున్నారు. పాలక నేతలు, పంచాయతీ అధికారులు ప్రజల గోడును ఆలకించి పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్ల వెనుక కథ, స్క్రీన్ ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెసేనని తెలుగుదేశం ఆరోపించింది. రామిన్ఫో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో 4 ఏళ్లుగా దొంగ ఓట్ల కార్యక్రమం చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి విజయ్ కుమార్ ఆరోపించారు. వాలంటీర్లపై అజమాయిషీ చేస్తూ డేటా మొత్తాన్ని ఐపాక్ గుప్పిట్లో ఉంచుకున్నారని తెలిపారు. వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. అంటే మొత్తం దాదాపు 27-28 లక్షల మంది ఓటర్ లిస్టులో సెప్టెంబర్ నాటికి సందేహాస్పదంగా ఉన్నాయి. అసలు ఇంత సందేహాస్పదమైన ఓట్లు ఎలా లిస్టులోకి వచ్చాయి? ఇంత సులభంగా పలానా ఓటు మార్చాలి, పలానా ఓటు తీసేయాలి అని ఎలా తెలిసింది, ఎలా చేయగలిగారు? అసలు ఈ గవర్నమెంట్ డేటా ఎలా బయటికి పోతుంది? అసలు ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులే చేస్తారు, దీన్ని డౌటే లేదు. ఒక ప్రభుత్వం, ఒక రాజకీయ పార్టీ, ఒక ఎన్నికల కన్సల్టింగ్ సంస్థ కలిసి చేసిన నిర్వాహకం ఇది. ఇన్ని దొంగ ఓట్లు రావడానికి ఈ త్రయమే కారణం. అంటే ఈ రాష్ట్రంలో ఇందాక చెప్పినట్టు ప్రభుత్వ జీవో కూడా లేకుండా 3 ప్రైవేట్ సంస్థలు రామిన్ఫో పేరుతో 1061 మంది ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ సమాచార సేకరణలో పాలుపంచుకునే వాలంటీర్ల మీద అజమాయిషీ చలాయిస్తూ వాలంటీర్ల డేటా మొత్తాన్ని ఐపాక్ యొక్క గుప్పిట్లో ఉంచుకున్నారు. పార్టీ కేడర్తో నిండి ఉన్న వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ప్రజల యొక్క సెన్సిటివ్ డేటా, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన డేటా సేకరణలో వాళ్ళని పెట్టారు. ఐపాక్ ఇస్తున్న ఫార్మాట్ల ద్వారా మొత్తం యొక్క డేటాను వాలంటీర్లు ఐపాక్తో పంచుకున్నారు. ఆధార్ కార్డ్ ఎపిక్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆధార్ కార్డ్ ఎపిక్ సీడింగ్ చేస్తూ ఎలక్షన్ ఫోటో గుర్తింపు కార్డు ఇచ్చే పనిని వాలంటీర్లకు అప్పగించారు. మొత్తం డేటా గవర్నమెంట్ దగ్గర ఉంది. గవర్నమెంట్ దగ్గర ఉండడం అంటే వాలంటీర్ల దగ్గర ఉంది. వాలంటీర్ల దగ్గర ఉండడం అంటే ఐపాక్ దగ్గర ఉంది. ఐపాక్ దగ్గర ఉండడం అంటే మొత్తం ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉంది. రాష్ట్ర ప్రజల యొక్క డేటా పూర్తి స్థాయిలో ప్రైవేట్ సంస్థ చేతుల్లో ఉంది ఈరోజు. అది సత్యం, వాస్తవం. దీంతో ఓటర్ ప్రొఫైలింగ్ చేయడం అనేది చాలా సులభం అయిపోయింది. టార్గెట్ చేసి ఈ పర్టికులర్ వ్యక్తి మనకు ఓటేయడు, ఇతను తీసేయండి, ఈ పర్టికులర్ వ్యక్తి మనకు ఓటేస్తాడు, ఇతను ఉంచండి, ఇతను చంపేద్దాం, ఇతన్ని బతికిద్దాం, ఇతను మైగ్రేట్ అయ్యాడు మళ్ళీ 3 నెలల తర్వాత వస్తాడు, ప్రస్తుతానికి తీసేయండి, ఎట్లా మనకు ఓటేయడు కాబట్టి. ఈ టైప్లో వెరీ ప్రిసైజ్గా టార్గెటెడ్ పద్ధతి ద్వారా ఓటర్ల ప్రొఫైలింగ్ చేశారు. ఈ కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని ప్రాసెసింగ్ చేసేవాళ్ళు. అఫిషియల్గా ఎవరు చేసేవాళ్ళు? ఎఫ్ఏఓ అంటే ఎవరు? రామిన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ లిమిటెడ్ అండ్ మ్యాక్స్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ లిమిటెడ్. డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ఎందుకండి వస్తుంది? అసలు కన్సార్షియంలో ఎందుకు వస్తుంది? సో కానీ అఫిషియల్గా చేసేది ఎవరు? ఐపాక్. చేసిన అక్రమంగా సేకరించిన ప్రజల డేటా మొత్తం రామిన్ఫో అనబడే ఐపాక్కు చేరుతుంది. అక్కడ వాటిని ప్రాసెస్ చేసి ఎలక్షన్ లిస్టులో ఇందాక చెప్పాడు 9 ఓట్లు వేయరు అనే వాళ్ళను టార్గెటెడ్గా తొలగిస్తారు. ఆ తొలగించిన ఓట్ల స్థానంలో తమ వారిని చేర్పిస్తారు. అందుకే దొంగ నెంబర్లు, 0 నెంబర్లు, జంక్ నెంబర్లు, 100 ఓట్లు, స్కూళ్ళ పేరుతో ఓట్లు, ఇలా ఇన్ని అక్రమాలు ఎందుకు వచ్చాయంటే హ్యాపీగా 4 సంవత్సరాలుగా ఓటర్ లిస్టుని దగ్గర పెట్టుకొని చాలా నింపాదిగా చేసుకున్నారు. ఏ రకమైన తొందరపడకుండా చాలా
అందుకే మీకు ఉరవకొండలో 3,000 ఓట్లు చేర్చిన, పర్చూరులో 7,000 ఓట్లు తీసేసిన, గుంటూరులో వందల కొద్దీ ఫామ్ 6, ఫామ్ 7 5-6 మంది వ్యక్తులు, వెంకాయమ్మ అనే ఆమె దాదాపు 300 ఫామ్ 7లు ఇచ్చింది. ఆమె ఎవరో 5 మంది వ్యక్తులు దాదాపు 7,000 ఓట్ల కోసం ఇచ్చారు. ఇంతకంటే అన్యాయం వేరే ఉంటుందే? వాలంటీర్లు తెలుసో తెలియకో వాళ్ళకి జస్ట్ సహకరించారు అంతే. ఈ 3 ఫేజెస్లో వైసీపీ ఐపాక్ సహాయంతో రామ్ ఇన్ఫో ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనే పేరు పెట్టుకుని దిగ్విజయంగా దొంగ ఓట్లోని బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వ సహాయంతో పూర్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరిందని కేంద్ర కాలుష్య నివారణ మండలి ప్రకటించింది. దీపావళికి నగర ప్రజలు టపాసులు పేల్చడంతో పరిస్థితి మరోసారి క్షీణించినట్లు తెలిపింది. గత వారాంతంలో ఢిల్లీలో మోస్తరు వర్షాలు కురవడంతో వాయు నాణ్యత సూచి కాస్త మెరుగుపడింది. హమ్మయ్య అనుకునేసరికి టపాసుల కారణంగా మరోసారి వాయు కాలుష్యం పెరిగింది. ఈ ఉదయం చాలా చోట్ల AQI సూచి 400 దాటగా మరికొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 300 మధ్య ఉంది. లజపత్ నగర్లో వాయు నాణ్యత సూచి ఏకంగా 900కు చేరుకోగా జవహర్లాల్ నెహ్రూ నగర్లో 910, కరోల్ బాగ్లో 779గా ఉంది. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. సామాజిక మాధ్యమం X వేదికగా నెహ్రూకు ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. నెహ్రూ సేవలను పలువురు కేంద్ర మంత్రులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ నెహ్రూ స్మారకం శాంతివనం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం త్రివర్ణ రంగులో ఉన్న బెలూన్లను గాల్లోకి ఎగరవేశారు. పండిట్ జవహర్లాల్ అంటే స్వేచ్ఛ, పురోగతి, న్యాయమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొనియాడారు. ఆయన ఆలోచనలు, ఆశయాలు నేటి తరానికి ఎంతో అవసరమని Xలో పోస్ట్ చేశారు. గాజాపట్టిపై భూతుల వాయు మార్గాల్లో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు సముద్రంలోనూ జల్లెడపడుతోంది. గాజా తీర ప్రాంతంలో ఇజ్రాయెల్ మిలిటరీ చేపట్టిన అండర్ వాటర్ మిషన్లలో హమాస్ మిలిటెంట్లు ఉపయోగించే ఆయుధాలు భారీగా బయటపడ్డాయి. హమాస్ మిలిటెంట్ సంస్థకు చెందిన స్థావరాలపై 4,300 వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. మరోవైపు ఉత్తర గాజాలో భీకర పోరు సాగుతోంది. హమాస్కు చెందిన స్థావరాలపై 4,300 వైమానిక దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ ప్రకటించింది. హమాస్ సొరంగాలు, కమాండర్ సెంటర్లపై ఈ దాడులు జరిగాయి. ప్రస్తుతం గాజా నగరంలోని ఆస్పత్రుల వద్ద భీకర పోరు సాగుతోంది. గాజా పట్టి మొత్తం జనాభా 23 లక్షలు కాగా అందులో ఉత్తర గాజాలో సగం మందికి పైగా ఉండేవారు. ఉత్తర గాజాను వీడాలని ఇజ్రాయెల్ హెచ్చరికతో ఇప్పటికే లక్షలాది మంది దక్షిణ గాజాకు తరలిపోయారు. తాము ఉత్తర గాజాలోకి ప్రవేశించిన తర్వాత 2 లక్షల మంది గాజా నగర పౌరులను దక్షిణ గాజా వెళ్లేందుకు సురక్షిత మార్గాన్ని ఏర్పాటు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. అందుకు సంబంధించిన వీడియోలు విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ప్రజలు దీపావళి తర్వాతి రోజున నిర్వహించుకునే హింగోట్ యుద్ధంలో పాల్గొన్నారు. ఇండోర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గౌతంపురాలో ఈ పండుగను సాంప్రదాయంగా నిర్వహిస్తారు. హింగోట్ అనేది ఒక పండు. అందులో గన్ పౌడర్ నింపి 10 రోజులు ఎండకు ఉంచుతారు. ఆ తర్వాత దానికి ఒక కర్రను కట్టి హింగోట్కు నిప్పు పెట్టి ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు విసురుకుంటారు. ఇందులో పాల్గొనేవారు గాయాల బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీదికి దూసుకువచ్చే హింగోట్ల నుంచి తప్పించుకోవడానికి అడ్డుగా డాలీని ఉపయోగిస్తుంటారు. కళంగి, తుర్రా అనే 2 సమూహాల ప్రజలు దీనిలో పాల్గొంటారు. తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడవీధుల్లో స్వామివారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు వైభవంగా సాగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల కోసం హారాన్ని తీసుకెళ్లే ముందు సంప్రదాయబద్ధంగా గజవాహన సేవ నిర్వహిస్తారు.
పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏడాది గజవాహనం రోజున ఆ రోజున అమ్మవారిని అలంకరించడానికి స్వామివారి లక్ష్మీహారాన్ని స్వామి దగ్గర నుంచి అమ్మవారి దగ్గరికి తీసుకుపోవటం అనేది ఒక ఆచారంగా ఉన్నది. ఈరోజు నియమ నిబద్ధలతో లక్ష్మీహారాన్ని కిందికి తీసుకువెళ్ళి సాయంత్రం గజవాహనంలో అమ్మవారికి అలంకరించడం జరుగుతుంది. గుజరాత్ అహ్మదాబాద్లోని శ్రీ స్వామినారాయణ మందిరంలో అన్నకూట్ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయంలో పెద్ద ఎత్తున స్వీట్లు, కేకులు, రుచికరమైన వంటకాలను స్వామి నారాయణ స్వామికి సమర్పించారు. అన్నకూట్ వేడుకలను చూసేందుకు భక్తులు తరలివచ్చారు. ఏటా దీపావళి తర్వాత రోజున ఈ ఉత్సవం నిర్వహిస్తారు.